నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం మనం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇక్కడ ఉన్నాం. సో ఈ వీళ్ళు దాదాపు ఆర్టిజన్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఎలక్ట్రికల్ సంబంధించి, సో వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు చేస్తూ ఉన్నారు. సో ఒక్కసారి మనం విజువల్ చూస్తే, సో వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ గురించి కూడా వాళ్ళందరూ కూడా గతం నుంచి కూడా వాళ్ళు అడుగుతున్న పరిస్థితి. సో వాటిని అమలు చేసే క్రమంలో ఖచ్చితంగా ఈరోజు నిరసనకు ఏర్పాటు చేసినట్టుగా కనపడతా ఉంది. ఒక్కసారి మనం చూడొచ్చు, పెద్ద ఎత్తున ఇక్కడికి ఎంప్లాయీస్ అందరూ కూడా తరలి వచ్చినట్టుగా కనపడతా ఉంది. చూడొచ్చు అందరూ కూడా ఈ ఏదైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ దగ్గర వీళ్ళు బైఠాయించినట్టుగా కనపడతా ఉందో ఒక్కసారి మనం విజువల్ చూస్తే మనకి అర్థమవుతుంది. సో ఒక్కసారి విజువల్ చూస్తే మనకి క్లియర్ గా అర్థమవుతా ఉంది. సో ఒక్కసారి మాది ఏపీఎస్సిబి రూల్స్ కావాలని కొట్లాడుతున్నాం సార్. మా కన్వెన్షన్ చేసి ఏపీఎస్ రూల్స్ వర్తింపజేయాలని కొట్లాడుతున్నాం. చాలా కాలం నుంచి వీటి గురించి కొట్లాడుతూ ఉన్నారు కదా, మరి ఇప్పటి వరకు ఎందుకు సొల్యూషన్ దొరకలేదు? ఏమో సార్, అదే పెద్ద వాళ్ళకి తెలుసు సార్. కలిసి ఎవరినైనా మంత్రులు కానీ వాళ్ళకి ఎవరు కలలేదు సార్. మీరు మాట్లాడతారా? అంటే చెప్పండి, ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తాం? ఈ రోజు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో 20,000 మంది విద్యుత్ శాఖలో ఆర్టిజన్స్ గా పనిచేస్తున్నాము. ఈ రోజు ప్రభుత్వ పరంగా మమ్మల్ని ఎవరు చూసేవాళ్ళు లేరు. అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం మమ్మల్ని 20,000 మందిని ఆర్టిజన్స్ గా నామకరణం చేసి బ్రిటిష్ నాటి కాలం చట్టం నాటి 1947 యాక్ట్ ప్రకారం ఆ చట్టాలను తీసుకొచ్చి మాకు చాలా అన్యాయం జరుగుతుంది. చేసే పని సమానంగా ఉన్నా మాకు రెగ్యులర్ ఎంప్లాయీస్ కు వేరు వేరు వ్యత్యాసాలు, జీతభత్యాల్లో వ్యత్యాసాలు. ఈరోజు ఈ ప్రభుత్వానికి మేము కోరుకునేది ఒకటే, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి కానీ వ్యవసాయం కానీ దేనికైనా ఈరోజు 24 గంటలు కరెంట్ ఇస్తున్నామంటే కారణం మేము. రాత్రి పగలు అందరూ సబ్ స్టేషన్లో ఉంటూ విధులు నిర్వహిస్తున్నాం. కాబట్టి దయచేసి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మా ఆర్టిజన్ 20,000 మందిని గుర్తించి ఇప్పటికైనా రెగ్యులర్ వృద్ధులుగా మాదిరిగా స్టాండింగ్ ఆర్డర్స్ రద్దు చేసి ఏపీఎస్సిబి రూల్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. గతంలో ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో చేసినప్పుడు, పట్టి చేసినప్పుడు కూడా ఖచ్చితంగా మీకు అందరినీ మేము రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చినారు. పాత గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ మొత్తం మీద మమ్మల్ని సగం రెగ్యులర్ చేసి బ్రిటిష్ కాలం సంబంధించిన ఆర్డర్ తెచ్చి, ఇంకా మన ప్రభుత్వం తెలంగాణ వచ్చాక కూడా ఈ బ్రిటిష్ పాలన ఏందనేది మాకు అర్థమైతే లేదు. ఇంకా 2 సంవత్సరాలు దాటుతోంది కాంగ్రెస్ పార్టీ కొలువు చేరి. అయినా కానీ ఈ రోజున ఈ ఆర్టిజన్ కార్మికులకు కూడా ఎలాంటి న్యాయం లేదు. మేము చేస్తాం, మేము ఉన్నామని ఓన్లీ ప్రజాపాలన చెప్తాం తప్ప ప్రజాపాలన అనేది ఏమీ లేదు. వాళ్ళంతా దొంగ పాలన తప్ప దొరల పాలన తప్ప ఈ సంబంధించిన ఈ ఆర్టిజన్ కార్మికులకు వెంటనే అందరి ఏపీఎస్ రూల్స్ ఒకటే సంస్థ, ఒకటే రూల్ ఉండాలని మేము కోరుతా ఉన్నాం. అందులో భాగంగా మిగతా కొన్ని 60,000 మంది మిగిలిన కార్మికులు ఉన్నారు. దీనిలో బిల్ కలెక్టర్లు, ఆర్సీలు సంబంధించిన బిల్లు కలెక్షన్ చేసేవారు ప్రతిరోజు శ్రమతో కూడా చేస్తున్నారు. ఈ రోజున బిల్లు కొడితే డబ్బులు వస్తాయి, వాళ్ళకు కూడా బాగా శ్రమతో చేస్తున్నారు. అందుకనే మేము అందరం కూడా మిగిలిపోయిన 60 మందిని కూడా ఆర్టీని గుర్తించాలి. లేకపోతే ఇంతటితో మేము సమ్మె చేస్తాం. అవసరమనుకుంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇంతకు ముందు కూడా ఇట్లాంటి సమ్మెలు చేసిరు కదా, ఎందుకు ప్రభుత్వం ఎందుకు దీని మీద రెస్పాండ్ అవ్వట్లేదు? ఏమి చేయరు. ఇందులో ఏమవుతుంది, మేము కీలకమైన సెక్టార్లో పనిచేస్తున్నాం. కరెంటు లేనిదే ఏది కూడా పనిచేయదు. అలాంటి సెక్టార్లో పనిచేసే వాళ్ళకు కూడా ఏమి మాకు చేయకపోతే ఎంత అన్యాయం అనుకుంటాం. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారు, మాది ప్రభుత్వం, మాకు పోలీసులు ఉన్నారు, మాకు అందరూ ఉన్నారని పనిచేస్తున్నాం. మేము కూడా ఉద్యోగస్తులమే, మేము కూడా మాకు చాలా విధాలు ఉన్నాయి, మాకు కూడా కుటుంబాలు ఉన్నాయి. అందుకని మేము అందరం కూడా రెగ్యులర్ ఇంప్లాయ్కి లక్షల జీతాలు ఉంటాయి. మాకు కూడా ఎలాంటి లేదు, ఏమీ లేవు. వ్యత్యాస హాస్పిటల్ కూడా మాకు తక్కువ ఉన్నది, క్రెడిట్ కార్డు కూడా. అందుకని దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం గమనించి వెంటనే ఇంతమంది కాలం చూస్తున్నాం, ఇది ఇంతటి పోరాటం ఆగదు. అందరూ ఏపీఎస్ రూల్స్ స్టాండింగ్ ఆర్డర్ రద్దు చేయాలి. ఖచ్చితంగా అందరినీ ఒకటే సంస్థ, ఒకటే ఉద్యోగం కోరుతా ఉన్నాం. చూడొచ్చు, ఏదైతే వాళ్ళని రెగ్యులర్ చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఏదైతే గతంలో హామీ ఇచ్చారో ఈ హామీని నెరవేర్చమంటూ కూడా. సరే మీరు చెప్పండి, ఎవరైనా ఒకటి ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇవాళ విద్యుత్ సంస్థలో సుమారు 19,500 మంది ఉన్నాము. వాళ్ళందరూ కూడా ఏపీఎస్సిబి రూల్స్ అమలు చేయాలని, అదేవిధంగా అందరినీ ఆర్టిజన్ ఉద్యోగులందరినీ కూడా కన్వర్షన్ చేయాలని, మన మిగిలిపోయిన 136 మందిని కూడా ఆర్టిజన్లో గుర్తించాలని, అదేవిధంగా 6,500 మంది సుమారుగా ఉన్నారు. బిల్ కలెక్టరు, పిఏలు, ఎస్పీఎంలో పనిచేస్తున్నారు, ఏపీటీఎస్లో పనిచేస్తున్నారు, హోంగార్డ్ల వాళ్ళందరూ కూడా జీవో 11 ప్రకారంగా వేతనాలు ఇవ్వాలని ముఖ్యంగా ప్రధానమైన డిమాండ్. ఇవాళ ఆర్టిజన్ ఉద్యోగులని శ్రమదోపిడీ చేస్తున్నారు. కాబట్టి ముఖ్యమైన ఉద్దేశం ఆర్టిజన్ అందరినీ కూడా కన్వర్షన్ చేసి ఏపీఎస్సి రూల్స్ అమలు చేయాలి, స్టాండింగ్ ఆర్డర్ రద్దు చేయాలని కూడా ప్రధానమైన డిమాండ్ తో జేఏసీతో ఇవాళ ధర్నా ప్రోగ్రాం నిర్వహించారు. ప్రభుత్వానికి గతంలో కూడా చాలా సార్లు మీరు వినవించుకున్నారు కదా, ఎందుకంటే ప్రభుత్వం ఎందుకు దీని మీద పట్టించుకున్న విధానం కనపడదు? ప్రజాపాలన ప్రభుత్వం అని ఆల్రెడీ ప్రభుత్వం ఏర్పడే ముందే ఈ ఆర్టిజన్ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా అన్నారు. అదేవిధంగా మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది.
ఆ హామీలో మేము హామీ ఇచ్చినందుకే మేము ఇవాళ ప్రజాపాలన ప్రభుత్వాన్ని మేము ఇవాళ ఎన్నుకోవడం జరిగింది. ఇవాళ ప్రజాపాలన ప్రభుత్వంలో ఇవాళ ఆర్టిజన్ బతుకులు ఎట్టి చాకరీ చేపించుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వం స్పందించి ముఖ్యమంత్రి వారు మన బట్టి విక్రమార్క గారు కూడా మాకు పాదయాత్రలో హామీ ఇవ్వడం జరిగింది. ఆర్టిజన్ సమస్య పరిష్కరిస్తాం మా ప్రభుత్వం వచ్చినాం కానీ కూడా చెప్పడం జరిగింది. కానీ 2 సంవత్సరాలు దాటిన ఆర్టిజన్ ఉద్యోగుల పేరు కూడా వాళ్ళు స్పందించకపోవడం చాలా దుర్మార్గం. ముఖ్యంగా మా ఆర్టిజన్ ఉద్యోగులని ముఖ్యమంత్రి వారిలో అదేవిధంగా బట్టి విక్రమార్క గారు మమ్మల్ని ఆర్టిజన్ ఉద్యోగులందరినీ కూడా కన్వర్షన్ చేయాలని ఏపీఎస్సీబీ రూల్స్ అమలు చేసే విధంగా మాకు ఆర్డర్స్ ఇచ్చి స్టాండింగ్ ఆర్డర్ రద్దు చేయాలని కూడా ఈ ఆర్టిజన్ ఉద్యోగులందరినీ కూడా ఆర్టిజన్ ఉద్యోగుల తరఫు నుంచి అందరూ కూడా కోరుకుంటున్నాము. మాకు ఈ ధర్నా ప్రోగ్రామ్ లో విజయవంతం చేసుకొని భవిష్యత్తు రాష్ట్ర జేఏసీ పిలుపునిచ్చిన ఉద్యోగులందరూ కూడా ముందుంటాం. ఇవాళ పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ పాల్గొన్న ఉద్యోగులందరూ కూడా ఆర్టిజన్ ఉద్యోగులందరూ కూడా నమస్కారం తెలుపుతూ భవిష్యత్తులో సమ్మె నోటీస్ ఇవ్వబోతున్నాం కాబట్టి ఈ రోజే సమ్మె నోటీసు దిశలో కూడా జేఏసీ ఉంది అని కూడా కోరుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి మీకు ఎందుకు సరైన సమాధానం ఇప్పటికే దొరకట్లేదు? ఎందుకంటే ఇదే ప్రభుత్వం మీకు హామీ ఇచ్చింది. దాదాపు 20,000 మంది మీరు ఆర్టిజన్ ఎంప్లాయీస్ ఉన్నారు కదా, మరి వీళ్ళందరికీ ఎందుకు న్యాయం చేయడానికి ఎందుకు ముందుకు రావట్లేదు? ఒకే సంస్థలో 2 దఫాల రూల్స్ పెట్టి మమ్మల్ని అండరానితనంగా చూస్తున్నారు. ఒకే సంస్థలో రెండు రూల్స్ బ్రిటిష్ కాలం నాటి రూల్స్ పెట్టి ఇందులో ఎక్కడ దేశంలో లేని రూల్స్ పెట్టి తెలంగాణలోనే ఇది అమలు చేస్తున్నారు. మమ్మల్ని అండరానితనంగా చూసి ఇప్పటికీ మాకు ఆర్టిజన్ గా నామకరణం చేసి 10 years అయిపోతుంది. అయినా కూడా మా కార్మికులు రోజు ఒకరు పిట్టలు రాలిపోయినా కూడా ఏ ప్రభుత్వానికి కూడా మా పైన ఎటువంటి కనికరం లేకుండా పోతుంది. కావున దయచేసి ఇప్పుడైనా ఈ మా ప్రజా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా ఆర్టిజన్ కార్మికుల పైన దయదలిచి వెంటనే మాకు కన్వర్షన్ ఇప్పిస్తారని మేము మనసారిగా కోరుకుంటున్నాము. మాది కొడంగల్ కాన్స్టిట్యున్సీ. అంటే ఈ రోజైనా మీకు సమాధానం దొరుకుతుంది అంటారు? మీరు అడిగే క్వశ్చన్స్ కానీ ఏదైనా సమాధానం వస్తుందా ఈ రోజు? ఇవ్వకపోయినా ఇటువంటి ఉద్యమం మళ్ళీ దశలో చాలా తీవ్రంగా ఉంటది. అయినా ఈ రోజు ఏమి మాకు ఎటువంటిది వాళ్ళ నుంచి ఏమి హామీ రాకపోయినా ఈ రోజు సమ్మె నోటీస్ ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. సో ఇది ప్రధానంగా ఏంటంటే దాదాపు 20,000 మంది ఏదైతే ఇదే ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇది ఆర్టిజన్ ఎంప్లాయీస్ కి సంబంధించి దాదాపు గతంలో 10 సంవత్సరాలు దాటిపోయింది వీళ్ళ ఎంప్లాయీస్ కి సంబంధించి కూడా. సో ఇప్పటికీ వీళ్ళని పర్మనెంట్ చేయకపోవడం, వీళ్ళకి ఇస్తానన్న జీతభత్యాల గురించి కూడా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో ఒక్కసారి చూడొచ్చు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చిన పరిస్థితి కనపడతా ఉంది. సో SPDCL తెలంగాణ ఆఫీస్ కి సంబంధించి వీళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఒకటే డిమాండ్ గతం నుంచి అడుగుతా ఉన్నారు. ఏదైతే ఈ ప్రభుత్వం ఇస్తానన్న హామీలు ఉన్నాయో అవి నెరవేర్చాలంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. సార్ ఇంకొంచెం ముందుకెళ్ళి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా మంది వాళ్ళు సమస్యల గురించి మాట్లాడడానికి వీళ్ళు కూడా గతం నుంచి కూడా అడుగుతా ఉన్నారు. పలుమార్లు ఇదే నిరసనలు చేయడం జరిగింది. కానీ అప్పటి నుంచి ప్రభుత్వం నుంచి మాత్రం ఎట్లాంటి స్పందన లేకపోవడం ఇవన్నీ కూడా వీళ్ళు నిరసిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఏంటి డిమాండ్స్ ఏంటన్న ప్రధానంగా? సార్ మేము ఈ రాష్ట్రంలో 23,000 మంది పైచీలకు ఆర్టిజన్లం కింది స్థాయిలో పనిచేస్తున్నాము. ట్రాన్స్కో, జెన్కో, డిస్కమ్స్, ఎన్పిడిసిఎల్ అండ్ ఎస్పిడిసిఎల్ అన్ని డిస్కమ్లలో కలిపి 23,000 పైచీలకు ఆర్టిజన్స్ కింది స్థాయిలో పనిచేసేది. ఆ సంస్థలో మేము కష్టపడేది పనిచేసేది మేమే. షాకు కొట్టి ప్రాణాలు పోయేది కూడా మావే. మేము కష్టపడి పనిచేస్తున్నాము. ఈరోజు మాకు బట్టి విక్రమార్క గారు అప్పుడు ఎలక్షన్స్ ముందు పాదయాత్రలో కూడా మాకు చెప్పారు ఏమనంటే, మేము ప్రజాపాలన మేము కనుక అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు 100% టీఆర్ఎస్ ప్రభుత్వం మీకు సంపూర్ణంగా రెగ్యులర్ చేయలేదు కాబట్టి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు సంపూర్ణంగా రెగ్యులర్ చేస్తామని బట్టి విక్రమార్క సార్ గారు మాకు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చండి అని చెప్పి ప్రజాపాలన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. ఈరోజు బట్టి విక్రమార్క సార్ గారి ఆర్టిజన్ అంటే ఏంది అనే పదం ఏంది అనే విధంగా మమ్మల్ని క్వశ్చన్ చేయడం జరిగింది. మమ్మల్ని కనీసం దగ్గరికి రానిచ్చే పరిస్థితులు కూడా లేవు. ఈరోజు 23,000 మంది పైచీలకు ఆర్టిజన్లం అన్ని సంఘాలను కలిసి జేఏసీ ఏర్పడడం. ఈరోజు ఒకే సంస్థలో ఒకటే రూల్ ఉండాలి. అట్లాంటిది ఈ విద్యుత్ శాఖలో 2 రకాల రూల్స్ తీసుకొచ్చి ఒకటి స్టాండింగ్ రూల్ అని ఇంకోటి ఏపీఎస్పీ రూల్స్ ఉండాలి. అన్ని ఎంప్లాయీస్ కు ఒకటే రూల్ ఉండాలి. మాకు స్టాండింగ్ రూల్స్ అని తీసుకొచ్చి ఆ స్టాండింగ్ రూల్ దొడ్డిదారిని తీసుకొచ్చి ఆ స్టాండింగ్ రూల్ ఉన్నది ఏంటంటే యాక్చువల్ స్టాండింగ్ రూల్ ఇంప్లిమెంట్ కూడా చేయడం లేదు. 5 సంవత్సరాల సర్వీస్ అయిపోయిన తర్వాత కనీసం మాకు గ్రేడ్ చేంజ్ కూడా ఇవ్వడం లేదు.
వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. అలా ఎలాంటి లీవులు లేవు, అలవెన్సులు లేవు. మా పరిస్థితి ఎట్లుందంటే ఇప్పుడు మెడికల్కి ఏదైనా ట్రీట్మెంట్కి పోయినా కూడా సరైన ట్రీట్మెంట్, క్రెడిట్ కార్డు అలవెన్సులు కూడా సరిగా చేయడం లేదు. ఇప్పుడు మా పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉంది. అయ్యా మేము యాజమాన్యానికి మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం లేదు సార్. బట్టి విక్రమార్క సార్ గారు ఆ రోజు మాకు హామీ ఇచ్చినట్టుగానే ఈ 23,000 మంది కార్మికులకు న్యాయం చేయండి సార్. పొద్దున లేస్తే మీ ఫోటో పెట్టుకొని మేము ఎల్లవేళలో మిమ్మల్ని కొలుచుకుంటాం సార్. ఎందుకంటే ఒక్కొక్కరు 50-60 సంవత్సరాలు దాటిపోయి ఈరోజు రిటైర్డ్ అయిన తర్వాత కూడా కనీసం 80,000 గ్రాట్యుటీ కూడా రావడం లేదు సార్. పెన్షన్ కూడా లేదు మాకు. ఈరోజు ఉన్న పరిస్థితి ఈ విద్యుత్ శాఖలో ఏళ్ల తరబడి పనిచేసినా కూడా మాకు ఎలాంటి న్యాయం లేకుండా, ఎలాంటి పెన్షన్ లేకుండా ఈరోజు సంస్థ నుండి దిగిపోవడం వల్ల ఈరోజు కనీసం అడ్డ మీద కూలీల కన్నా అధ్వానం కూడా తయారైపోతున్నారు. మాకన్నా సీనియర్లు రిటైర్డ్ అయిన తర్వాత ఈరోజు అడ్డం మీద కూలిపోతున్నారు సార్. మా పరిస్థితి అర్థం చేసుకోండి దయచేసి సార్. మేము చెప్పేది ఏంటంటే మాకు సంపూర్ణంగా ఈ సంస్థలో విలీనం చేసుకొని ఒకే సంస్థ ఒకే రూలు, విద్యా అర్హతను బట్టి సార్ మాకు న్యాయం చేయండి. విద్యా అర్హతను బట్టి మాకు కన్వర్షన్ ఇవ్వండి సార్. మేము ఎక్కువ కొంతమ్మ కోరికలు కోరడం లేదు, న్యాయమైన డిమాండ్ కోరుతున్నాము. ఇది వాళ్ళకి ఏదైతే 20,000 మంది ఏదైతే ఆర్టిజన్ ఎంప్లాయీస్ ఉన్నారో ఆల్రెడీ వాళ్ళకి వీళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో సో వీళ్ళని రెగ్యులర్ చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు, ఈరోజు నిరసిస్తా ఉన్నారు. సో బట్టి విక్రమార్క గారు ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా మా విద్యా అర్హత బట్టి మాకు ఏదైతే పర్మనెంట్ చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. సో ఒక్కసారి ఇంకా ఎంప్లాయీస్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా దాదాపు ఒక్కసారి మనం ఇదంతా ఒక్కసారి చూస్తే దాదాపు వీళ్ళందరూ కూడా వి వాంట్ జస్టిస్ అంటూ కూడా వీళ్ళు నినాదాలు ఎత్తుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఏదైతే పర్మనెంట్ చేయాలంటూ కూడా, పర్మనెంట్ చేస్తానంటూ కూడా ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీ ఉందో సో ఇప్పటికీ నెరవేర్చకపోవడం, అలాగే వీళ్ళని అప్రోచ్ అవ్వకపోవడం కానీ ఇవన్నీ కూడా కనపడతా ఉన్నాయి ప్రభుత్వం. కాబట్టి వీళ్ళందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నారు, ఏదైతే మాకు ఆ గతంలో ఇచ్చిన హామీలు ఉన్నాయో ఈ హామీలన్నీ కూడా నెరవేర్చాలంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. నెరవేర్చిన ఎడల ఖచ్చితంగా సమ్మెకి మేము పిలుపునిస్తామంటూ కూడా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి ఈ ప్రాంతం అంతా మనం ఒక్కసారి చూస్తే వాళ్ళ నినాదాలతో హోరెత్తుతున్న పరిస్థితి కనపడతా ఉంది. వీళ్ళ ఆర్తనాదాలు, వీళ్ళ పరిస్థితి చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం అనండి. ఓకే.